ఋగ్వేదం హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీనమైన ముఖ్యమైన సాహిత్యం. ఋగ్వేదం అంటే ప్రశంసించడం అని అర్థం. దేవతలను ప్రశంసించడం మొత్తం ఋగ్వేదంలో ఉంటుంది. ఋగ్వేదం ప్రకృతి శక్తులను, దేవతలను కీర్తించడం, యజ్ఞాలు, హోమాలు లాంటి వైదిక కర్మకాండల గురించి సూచనలు ఇస్తుంది. ఋగ్వేదంలో మొత్తం 1028 స్తోత్రాలు ఉన్నాయి. ఇవి 10 మండలాలుగా విభజించున్నాయి. అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, వాయువు వంటి ప్రధాన దేవతలను పూజిస్తూ స్తుతిస్తూ ఇది రచించబడింది. ముఖ్యంగా అగ్నిదేవత యజ్ఞ కార్యాల్లో ఋగ్వేదం ప్రధాన పాత్ర ఉంటుంది. అలాగే ఇంద్రుడు యుద్ధాల్లో విజయాన్ని ప్రసాదించే దేవతగా సూచిస్తుంది. ఋగ్వేదం సత్యాన్ని అత్యున్నతమైనదిగా పరిగణిస్తుంది. సత్యం వద అనే మంత్రం, అంటే సత్యం మాట్లాడండి అనే ఆదేశం ఋగ్వేదంలో చాలా సార్లు ఉంటుంది. జీవితంలో నిజాయితీ అత్యంత ముఖ్యమని ఋగ్వేదం సూచిస్తుంది. ఋగ్వేదం ప్రకృతి యొక్క సక్రమతను గౌరవించాలని చెప్పింది. సక్రమమైన విధానంలో జీవించడమే కర్మ సిద్ధాంతం ప్రకారం శ్రేయస్సు అని చెప్పింది. ఇది సమాజంలో, ప్రకృతిలో సక్రమతను పాటించడానికి ఉపయోగపడుతుంది. ఋగ్వేదం ఐక్యతను బోధిస్తుంది. సంఘచ్చత్వం అనే సూక్తి సమాజంలో ఐక్యత, సమానత్వం, ఇంకా స్నేహాన్ని ఉద్ఘాటిస్తుంది. ఒకరికొకరు సహకార స్ఫూర్తితో కలిసి ఉండాలని చెప్తుంది. ఋగ్వేదంలో యజ్ఞం అన్నది త్యాగానికి ప్రతీక. యజ్ఞం అంటే కేవలం కర్మకాండ మాత్రం కాదు, సమాజం కోసం, ఇతరుల సంక్షేమం కోసం త్యాగం చేయడం. యజ్ఞం అంటే త్యాగం. త్యాగం ఆత్మీయతను, ఇంకా సమాజ సేవా స్ఫూర్తిని పెంచుతుంది. ఋగ్వేదం ఆధ్యాత్మికత, ఆత్మ నిజ స్వరూపాన్ని వివరించే సారాంశాలు కలిగి ఉంది. ప్రతి మనిషి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా దైవత్వాన్ని చేరవచ్చని ఋగ్వేదం చెప్తుంది. ఋగ్వేదం చాలా పాతదైనా సరే ఈ ఆధునిక కాలంలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మానవ జీవన మార్గం, ధర్మం, కర్మయోగం, భక్తి యోగం వంటి విషయాల్లో లోతైన మార్గదర్శకాలను అందిస్తుంది. ఋగ్వేదం మనకు సహకారం, సత్యం, ధర్మం, ఇంకా ఆధ్యాత్మికతను బోధిస్తుంది.